హాయ్ ఫ్రెండ్స్, లాస్ట్ వీడియోలో 12 లక్షల కాంట్రాక్ట్కి కడుతున్న ఇందిరమ్మ ఇంటిని చూశారు కదా. సో ఇప్పుడు మీరు చూస్తున్న ఇందిరమ్మ ఇల్లు వచ్చేసి కేవలం 10 లక్షల కాంట్రాక్ట్కే కడుతున్నారు. మరి ఆ ఇల్లు 12 లక్షలు అయింది, మరి ఈ ఇంటిని 10 లక్షలకే ఎందుకు కడుతున్నారు, ఆ 2 లక్షల డిఫరెన్స్ ఎక్కడొచ్చింది అనే డౌట్ మీకు రావచ్చు. సో ఆ డిఫరెన్స్ అనేది నేను చూపిస్తాను ఈ వీడియోలో. అండ్ ఇంటి ప్లాన్ ఏంటి, ఇంటికి ఇప్పటి వరకు ఎన్ని బిల్లులు వచ్చాయి, సో ఈ డీటెయిల్స్ కూడా ఈ వీడియోలో మీకు క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడే మీకు కాంట్రాక్ట్కి ఈ ఇల్లు తగినట్టుందా లేదా అనేది అర్థమవుతుంది. ఫస్ట్ కాంట్రాక్ట్కి ఇల్లు కట్టేవాళ్ళు ఏమేం కట్టి ఇస్తారు అనే డీటెయిల్స్ అయితే మీకు చెప్తాను. సో ఇంటి చుట్టూ ప్రహరీ గోడ కడతారు, అండ్ పెయింటింగ్ వాళ్ళు వేసి పెడతారు, సీలింగ్ చేస్తారు, కరెంటు లాగుతారు, అదేవిధంగా బయట ఇంటి లోపల టైల్స్ వేసి పెడతారు. అండ్ ప్రహరీ గోడ మీద ఏమైనా డిజైన్స్ కావాలంటే లైట్కి చేసిస్తారనమాట. సో కొద్దిగా మంచి డిజైన్ కావాలంటే కొద్దిగా అమౌంట్ అయితే పెట్టాల్సి ఉంటుంది. అదేవిధంగా ఎలివేషన్కి సంబంధించి మంచి డిజైను అంటే మనకు నచ్చిన డిజైన్నే వేసి పెడతారు. ఇంకా కిటికీలు, దర్వాజాలు అవి కూడా వాళ్ళే తెచ్చిస్తారు. ఇక క్వాలిటీ విషయానికి వస్తే మనం ఎంతైతే ఇంటి కన్స్ట్రక్షన్ కోసం కాంట్రాక్ట్ మాట్లాడుకుంటామో ఆ ప్రైజ్లో ఏది బెస్ట్గా ఉంటే అలాంటివి తెచ్చి అయితే వాళ్ళు పెడతారనమాట. సో లాస్ట్ వీడియోలో కన్స్ట్రక్షన్ చేసిన ఇందిరమ్మ ఇంటికి కాంట్రాక్ట్ 12 లక్షలు అయ్యిందని చెప్పాను కదా. సో ఒకవేళ మీరు ఆ వీడియో చూడకపోతే ఒకసారి వెళ్ళి చెక్ చేయండి. ఆ 12 లక్షలు ఎలా అయ్యాయో ఆ వీడియోలో క్లియర్గా చెప్పాను. సో మరి ఈ ఇంటికి కాంట్రాక్ట్ వచ్చేసి 10 లక్షలు అంటున్నాను కదా. సో 2 లక్షల డిఫరెన్స్ ఎక్కడొచ్చింది అనేది ఇప్పుడు మీకు చెప్తాను. ఒకసారి మీరు ఈ ఇంటిని క్లియర్గా అబ్జర్వ్ చేస్తే ఎక్కడా కూడాను దర్వాజాలు కానీ కిటికీలు కానీ లేవన్నమాట. సో ఇంటి ఓనర్ ఏం చేశారంటే దర్వాజాలు కిటికీలు ఐరన్వి అంటే టాటా కంపెనీవి ఏవో వెరైటీ మోడల్లో ఉంటాయంట దర్వాజాలు కిటికీలు. సో అవి వాళ్ళు ప్రిపేర్ చేయిస్తున్నారు కాబట్టి ఇంటికి దర్వాజాలు కిటికీలు అనేవి వేయలేదు. సో వీటి దగ్గర కొంత అమౌంట్ అనేది సేవ్ అయ్యింది. అదేవిధంగా ఇంటి కన్స్ట్రక్షన్ కాంట్రాక్ట్ గురించి మాట్లాడుకునేటప్పుడు ఇంటి లోపల టైల్స్ వేయాలి అనేది మాట్లాడుకోలేదు. సో ఇంటి ఓనర్ ఏం చేస్తున్నారంటే ఇంటి లోపల మార్బుల్స్ అయితే వేయిస్తున్నారు. సో అక్కడ కూడా కొంత అమౌంట్ అనేది సేవ్ అయింది కాబట్టి ఈ టోటల్ అమౌంట్ అనేది కాంట్రాక్టర్కి 10 లక్షలకి ఒప్పుకోవడం అనేది జరిగింది. సో ఇంటి ఓనర్ వచ్చేసి దర్వాజాలు, కిటికీలు, ఇంటి మార్బుల్స్ కోసం ఆ 2 లక్షలను తగ్గించేశారు. సో ఇప్పుడు ఇంటి కాంట్రాక్టర్ ఏం చేస్తారంటే కిచెన్ రూమ్ ఉంది కదా అందులో టైల్స్ వేయాలి, అండ్ బాత్రూంలో కూడా టైల్స్ వేయాలి. అదేవిధంగా బయట డూమ్ ఏరియా ఎంతవరకు ఉంటే సో బాత్రూమ్ సైడు అండ్ ఎలివేషన్ సైడు అక్కడ కూడా టైల్స్ అనేది వేయాలి కాంట్రాక్ట్. సో ఈ రీజన్స్ వల్ల లాస్ట్ వీడియోలో చూపించిన ఇందిరమ్మ ఇంటి కాంట్రాక్ట్కి ఈ ఇందిరమ్మ ఇంటి కాంట్రాక్ట్కి 2 లక్షల డిఫరెన్స్ అనేది వచ్చింది. సో కాంట్రాక్ట్ అమౌంట్ అనేది చాలా తక్కువ కాబట్టి ప్రహరీ గోడ బయట వైపు అంటే రోడ్డు వైపు డిజైన్ అనేది ఎక్కువ వేయరు, చిన్న డిజైన్తోనే సరిపెట్టేస్తారు. అదేవిధంగా సీలింగ్ కూడా పీవీసీ వేయరు అనమాట, జిప్సమ్ సీలింగే వేస్తారు. సో అది ఫ్రెండ్స్ కాంట్రాక్ట్కి ఇందిరమ్మ ఇంటిని ఇవ్వడం వల్ల మనకు కలిగే లాభాలు. ఒకవేళ ఎక్స్ట్రా మెటీరియల్ ఏమైనా చేయించాలి అనుకుంటే, ఎక్స్ట్రా పనులు ఏమైనా చేయించాలి అనుకుంటే అప్పుడు మనం ఎక్స్ట్రా అమౌంట్ అనేది పెట్టుకోవాల్సి ఉంటుంది. సో ఇక విషయానికి వస్తే ఈ ఇంటి ప్లానింగ్ అయితే మీకు చెప్తాను. సో ఇంటిని 22 అడుగుల పొడవు పెట్టారు, అదేవిధంగా 26 అడుగుల వెడల్పు అయితే పెట్టారు. సో టోటల్గా 572 స్క్వేర్ ఫీట్స్లో ఈ ఇంటి నిర్మాణం అనేది జరుగుతుంది. సో ఇంటికి ఫ్రంట్ సైడ్ ఎలివేషన్ సైడు 5 అడుగుల స్లాబ్ ఏరియాని పెంచారు. అదేవిధంగా ఇంటికి లెఫ్ట్ సైడు అంటే ఇల్లు వచ్చేసి తూర్పు ఫేసింగ్ కాబట్టి ఇంటికి లెఫ్ట్ సైడు 5 అడుగుల స్లాబ్ ఏరియాని పెంచారు. సో 2 బెడ్రూమ్స్ ఇచ్చారు. 2 బెడ్రూముల్లోనూ ఎక్కడ అటాచ్డ్ బాత్రూమ్ అనేది ప్లాన్ చేయలేదు. అండ్ ఒక హాలు పక్కనే కిచెను. సో 2 బెడ్రూమ్ల సైజులు కూడా సేమ్ అనమాట, 11x13. అదేవిధంగా హాల్ సైజ్ వచ్చేసి 11x19. అదేవిధంగా కిచెన్ సైజ్ వచ్చేసి 11x7. సో మరి ఇప్పటి వరకు ఈ ఇంటికి ఎన్ని బిల్లులు వచ్చాయి అనే డౌట్ మీకు రావచ్చు. సో ఇప్పటి వరకు ఈ ఇంటికి కేవలం 3 బిల్లులు మాత్రమే వచ్చాయి, అంటే 4 లక్షలు వచ్చాయి. సో లాస్ట్ బిల్లు 1,00,000 రూపాయలు అనమాట ఈ ఇంటికి. అంటే స్లాబ్ ఎప్పుడో పోయించుకున్నారు వీళ్ళు. సో అందువల్ల లాస్ట్ బిల్ అనేది 1,00,000 మాత్రమే పెండింగ్ ఉంది వీళ్ళకి. సో ఇంటి కాంట్రాక్ట్ 10 లక్షలు అని చెప్పాను కదా. సో బిల్లులు వచ్చినా రాకపోయినా కాంట్రాక్టర్కి సంబంధం లేదనమాట. సో వాళ్ళు కాంట్రాక్ట్ ఎంతకు మాట్లాడుకుంటే అంత అమౌంట్ మీరు పే చేయాల్సి ఉంటుంది. ఒకవేళ 10 లక్షలు మాట్లాడుకున్నారు కాబట్టి
5 లక్షలు బిల్లులు రావాలి, 5 లక్షలు మేము ఇస్తామంటే కుదరదు. ఆ బిల్లులతో వాళ్ళకు సంబంధం లేదు. ఆ 5 లక్షలు మీరు వేసి అండ్ ఓన్గా మీరు 5 లక్షలు వేసి మొత్తం 10 లక్షలు వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేయాలి. సో ఇందిరమ్మ ఇల్లులు ఎవరైతే కట్టించుకుంటున్నారో వాళ్ళు ఇల్లు కట్టేటప్పుడు కొన్ని మిస్టేక్స్ని అయితే గమనించాలి. సో కిచెన్ రూమ్ ఉంటుంది కదా, కిచెన్ రూమ్ను ఆనుకుని ఎలివేషన్ దగ్గర స్టెప్స్ వస్తాయి కదా, ఆ స్టెప్స్ దగ్గర కొంతమంది రౌండ్గా అంటే కిచెన్ రూమ్లోంచి ఆ వేడి అవన్నీ బయటకు వెళ్ళడానికి ఫ్యాన్లు బిగించడానికి రౌండ్ పలకలు లాంటివి పెడుతున్నారు. సో స్టెప్స్ దగ్గర మీరు అలాంటి పలకలు పెట్టొద్దు. ఒకవేళ మీరు అలా పెట్టాలనుకుంటే సైడున సన్ సైడ్లు పోస్తారు కదా, సో వాటి కింద అయితే రౌండ్లు పెట్టించుకోండి. అదేవిధంగా బిల్డింగ్ పైన ఎలివేషన్ పైన రేకులు వేస్తారు కదా, సో ఆ రేకులు వేసేటప్పుడు కొంతమంది సిమెంట్ రేకులు వేస్తున్నారు. సో సిమెంట్ రేకులు వద్దు, మ్యాక్సిమం ఐరన్ రేకులనే ప్రిఫర్ చేయండి. అండ్ అదేవిధంగా ఆ రేకులు ఉంటాయి కదా, రేకుల్ని చాలా ఎక్కువ వదిలేస్తున్నారన్నమాట బిల్డింగ్ మీదకి. సో అలా వదలొద్దు. వీళ్ళు చూసారా, వీళ్ళు ఎంత అయితే కట్ చేసి ఆ రేకులను వదిలేశారో అంతే వదిలేయండి. కానీ ఇలా ప్లెయిన్గా ఉన్న రేకులు వద్దు. సో చివరికి వచ్చేసి కొద్దిగా వంపు తిరిగి ఉంటాయి కదా ఐరన్ రేకులు, అలాంటి వాటిని ప్రిఫర్ చేయండి. సో ఎక్కువ ప్లేస్ని అయితే వదలొద్దు. అదేవిధంగా ఈ విధంగా మాత్రమే మనం ఎలివేషన్ని డిజైన్ చేయించుకోవాలి. అండ్ ఈ రేకులు వీళ్ళు వేశారు కదా రేకులు, అవి ఐరన్ రేకులు కాదు, అది ప్లాస్టిక్ రేకులు. సో ప్లాస్టిక్ రేకులకి హోల్స్ ఉన్నాయి, నేను చూశాను, చిన్న హోల్స్ ఉన్నాయి. సో ఆ హోల్స్ వల్ల కూడా వాటర్ కింద కారుతూ ఉంటుంది కాబట్టి సో ఎలివేషన్ మీద ఏమైనా డిజైన్ చేసేటప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా మంచిగా ఉన్నాయా లేవా అనేది చూసుకుని మాత్రమే మీరు ప్రిఫర్ చేయండి, ఓకేనా. సో వీడియో కనుక నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ప్లీజ్